నేను సెలవు తీసుకుంటాను, కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ. రైట్, చరణ్ గారు, మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించినప్పుడు తెలంగాణ రైజింగ్ ఏ విధంగా ఉందో మనం చూసాము. సో 2 సంవత్సరాలు మీరు ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. మరి ఈ వచ్చే 3 ఏళ్లలోనే మీరు ఈ తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అనేది ఎంతవరకు చేరుకోగలుగుతారు? కేవలం 3 సంవత్సరాల్లో. 10 సంవత్సరాల్లో చేయింది 3 సంవత్సరాల్లో ఎలా చేస్తారు? వినిపించట్లే, మ్యూట్లో ఉన్నారు చరణ్ గారు, మ్యూట్లో ఉన్నారు. ఎస్ మేడం, ఇప్పుడు డిపిఆర్ దశలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మూసి పునరుద్ధి చేసే కార్యక్రమంలో డిపిఆర్ రెడీ అయింది. అదే కాకుండా హైడ్రా విషయంలో మనం చూస్తాం, అద్భుతమైన ఫలితాలు హైడ్రా ద్వారా వస్తూ ఉన్నాయి. అదే కాకుండా మెట్రో విస్తరించుకున్నాం అని చెప్తే మెట్రో 2 కావచ్చు 3 నిర్వహించలేదు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం మూలంగా ఎల్ఎన్టీ సంస్థ కరోనా టైంలో ఆర్థికంగా చితికిపోయిన మాట వాస్తవం. 3,000 కోట్ల రూపాయలు అడిగితే 900 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చిండు కేసీఆర్ గారు. 2,100 కోట్లు ఇవ్వకపోవడం మూలంగా వారి నష్టాల్లో పోవడంతో ప్రధానంగా రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం నుంచి వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి తప్పుడు వార్తలు ప్రచారం చేసింది అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. కానీ మెట్రో 2nd ఫేజ్ కావచ్చు 3rd ఫేజ్ సంబంధించి విస్తరించుకోవాలంటే ఖచ్చితంగా 2nd కావచ్చు 3rd లో ఎవరైతే నిర్వహిస్తారో వారు ఫస్ట్ లో ఉన్న వాళ్ళు మ్యూచువల్ గా ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో మ్యూచువల్ ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థను అడిగితే మేము రోడ్డు రవాణా సంస్థను వెళ్ళిపోతా ఉన్నాం కాబట్టి కేంద్రమో రాష్ట్రమో తీసుకోండి, మేము మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎక్కడ కూడా ఖచ్చితంగా పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావించి ఎల్ఎన్టీ సంస్థను దాదాపు 15,000 కోట్ల రూపాయలకు తీసుకోవడానికి సిద్ధమైంది. 12,000 కోట్ల రూపాయల లోను, 3,000 కోట్ల రూపాయలు ఈక్విటీ, 260 ఎకరాల ల్యాండ్ కూడా అదేవిధంగా మెట్రోకు ఉన్న పరిస్థితి కాబట్టి ఆ ల్యాండ్ అమ్మినా కూడా ఆ ఖర్చులు వెళ్లే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా ఇక్కడ ఒప్పందంలో భాగంగా 50% టికెట్లతో రావాలి, 10% అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ 2 ఫుల్ఫిల్ అయినాయి. ఓన్లీ ఏదైతే 40% ఉందో ఆ 40% టికెట్ల రూపంలో లీజు ద్వారా రాబట్టాలి. అక్కడ ప్రధానంగా ఫెయిల్ అవడంతో ప్రధానంగా కన్స్ట్రక్షన్ చేయకపోవడం మూలంగా ప్రధానంగా ఎల్ఎన్టీ సంస్థకు నష్టం వచ్చింది. ఎల్ఎన్టీ సంస్థను ఫ్రాన్స్ లో ఉన్నటువంటి సంస్థ ఆపరేషన్ మెయింటెనెన్స్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రోలన్నీ కూడా వారే నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత ఫ్రాన్స్ సంస్థకి అప్పచెప్పే ప్రయత్నం, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న సంస్థకి అప్పచెప్పే ప్రయత్నం ఎల్ఎన్టీని మెట్రో కావచ్చు ఆర్టీసీ కావచ్చు ఎంఎంటీఎస్ అనుసంధానం చేసినట్లయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులోకి వస్తుంది. ప్రపంచ నగరాలతో పోటీ పడాలంటే ఖచ్చితంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% పైగా ఉంటేనే ఆ నగరం సురక్షితంగా ఉంటుంది, కాలుష్య రహితంగా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇప్పుడున్నటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 20% మాత్రం ఉంది కాబట్టి దాన్ని 50-70% పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాకుండా పెట్టుబడులకు సంబంధించి టోక్యో కావచ్చు జపాన్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చారో తెలంగాణ సమాజం ముందు ఆల్రెడీ ఉంచినాం. అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కార్యరూపం దాల్స్తా ఉన్నాయి. అదే కాకుండా ఈ రోజు కూడా 8,000 కోట్ల రూపాయలతోటి 4 సీట్లో కూడా ఆల్రెడీ చరణ్ గారు, పథకాల గురించి చాలా మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఇచ్చిన హామీలో చాలా పథకాలు ప్రకటించాల్సి ఉంది, ప్రకటించినప్పటికీ కూడా దాన్ని అమలు చేయట్లేదు అని చెప్పి 2 years అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఆ హామీలు ఇంకా నెరవేర్చనే లేదే. దేశంలో గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీ అధికారుల రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము పథకాలు తీసుకొచ్చినామో ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదు. మేము 417 హామీలు ఇస్తే ఇప్పటి వరకు 200 హామీలు నెరవేర్చినాం. మేము 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, 21,000 కోట్ల రుణమాఫీ చేసినాము, 63,000 ఉద్యోగాలు ఇచ్చినాము, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 ఉచిత కరెంట్ కావచ్చు, అదే కాకుండా ఇంద్రమ్మ ఇల్లు 3,500 నియోజకవర్గాలు కావచ్చు, అదే కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణం కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనారి సాకలైన యూనివర్సిటీ, RRR సంబంధించిన డిపిఆర్లు అదే అండర్ ప్రాసెస్ ఉన్నాయి, అదే RRR రైల్వే రింగ్ కావచ్చు, అదే కాకుండా హైదరాబాద్ సంబంధించి గోదావరి వాటర్ 20 TMC హైదరాబాద్ తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు. అదే ఇంకా ఉన్నాయి కదా, ఎలివేటెడ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఫ్లైఓవర్లు ఉన్నాయి, మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయి. మేము 14 కిలోమీటర్లు పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే నిర్మించినామో ఆనాడు మొత్తం కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో అన్ని కిలోమీటర్లు ఫ్లైఓవర్లు నిర్మించలే వాళ్ళు. హైదరాబాద్కి ఏం చేసిన వాళ్ళు ఏమనంటే దుర్గం చెరువు, తీగల బ్రిడ్జి అంటారు, అదొకటి తప్ప మేము ఔటర్ రింగ్ రోడ్డు మాదే, అంతర్జాతీయ విమానాశ్రయం మాదే, అదే ఐటీ సిటీ చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. తెలంగాణ రాష్ట్ర అన్ని యూనివర్సిటీలను కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. మీరు ఏం గడి శ్రీశైలం మాదే, నాగార్జున మీదకైతే కాలేజ్ పూర్తి చేశారు. మరి కనీసం వాటర్ అలొకేషన్ జరగలేదు. అదే కాకుండా ఎక్కడ కూడా తెలంగాణ కూడా భారత పరిస్థితి మనం చూసినాం. వాళ్ళు కమిషన్
1,75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30% కమిషన్ తీసుకుని తెలంగాణ దివాలా తీపిచ్చారు. వాళ్ళు చేయాల్సింది మొన్న ఏదైతే దీక్షా దివాస్ పేరు మీద తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వల్ల సిద్ధించిందని చెప్పేసి వాళ్ళు దీక్షా దివాస్ చేశారు కదా. దేశంలో ఉత్తరప్రదేశ్ లో ఏకంగా మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 రాష్ట్రాలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపింది. మరి ఎందుకో ఉత్తరప్రదేశ్ విభజన జరగలేదు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ మాట్లాడదాం. వాసు గారికి టైం ఇద్దాం కొంచెం. వాసు గారు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. రైట్ వాసు గారు. ఇప్పుడు మా మిత్రుడు ఏం చెప్తుండంటే ఇక గత ప్రభుత్వం ఏం చేయలేదు, అంతా మేము వచ్చినాకనే చేస్తున్నాం, అసలు మీకు అన్ని రోడ్లు ఫ్లైఓవర్లు మేమేసినాయే, మీరేసింది ఏం లేదు అని అంటుండు. మిత్రమా, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు రోజు తిరిగే ఫ్లైఓవర్లు అన్ని మేమేసినాయి. ఈ హైదరాబాద్ నగరంలో 42 ఫ్లైఓవర్లు కట్టినాం మేము. 42 ఫ్లైఓవర్లు కట్టినాం కాబట్టి, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినాం కాబట్టి హైదరాబాద్ ప్రజలు మాకు ఓట్లేసిండ్రు. ఇక్కడ 19 సీట్లు గెలిపించారు, మీకు ఒక్క సీటు కూడా గెలిపించలేదు. ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. మేడం శ్రీదేవి గారు, ఇది టీజీఐఎస్ కి సంబంధించిన పోర్టల్. దీంట్లో ఈ 2 సంవత్సరాలలో పెట్టుబడులు వచ్చినాయి 19,738 కోట్లు మాత్రమే. 19,738 కోట్లు మాత్రమే ఈ 2 సంవత్సరాల్లో పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు వీళ్ళు. ఇలా మేము ఒక్క 22-23 సంవత్సరంలోనే 26,967 కోట్ల పెట్టుబడులు ఒక మా ప్రభుత్వ హయాంలో వచ్చినాయి. మేము 10 ఏళ్లలో దాదాపుగా 18 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగిన ప్రైవేట్ రంగంలో. సగటున ఏడాదికి 1,80,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది టీజీఐఎస్ పోర్టల్లో ఉన్నది. మిత్రమా, నువ్వు కొట్టు, గూగుల్లో కొట్టు. 25-26లో 2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి. 1 లక్ష కాదు, ఒక సంవత్సరంలోనే 2 లక్షల కోట్లు. మీకు అలవాటైంది మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే కాబట్టి గత ప్రభుత్వం ఏం చేయలేదు, మేమే చేసినామని చెప్పడం ఏదైతే కాబట్టి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,20,000 కోట్ల రూపాయల అభివృద్ధిని వీళ్ళకు కొనసాగించడానికే చేతనైతే లేదు మేడం. వీళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ లేదు. ఇవాళ ఎట్లది పాలన చేతనైతే లేదు. ఎంతసేపు పక్కోని విమర్శించడం, కేసీఆర్ ని విమర్శించడం, కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఇది చేసిండు. ఇలా మీ మిత్రుడు అడుగుతున్నాడు, తెలంగాణ రాష్ట్రం అట వాళ్ళు ఇచ్చిండ్రట. ఒట్టిగానే ఇచ్చినవా? నువ్వు ఉస్మానియా విద్యార్థి నాయకుని ఉన్నావా మిత్రమా? నీకు తెలియదా? మెడల్ వంచి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెలంగాణ ఉద్యమం చేసి తీసుకురాగలిగినావు. అప్పటికి నువ్వు వచ్చినావా? ఉద్యమంలోకి వచ్చినావా? విదేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నది? కాబట్టి మీరు ఇప్పుడు చెప్తే 100 ఉన్నాయండి. మీరు ఎంతసేపు చెప్తా అంటే నేను నవ్వుతా ఉన్నా, మిత్రుడు చెప్తా ఉంటే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. మీరు వచ్చినాక ఏం చేసిరు తెలంగాణ ప్రజలకంటే? పోయి మీరు రైతు బంధు ఇచ్చిండ్రా? మీరు రైతు బీమా ఇచ్చిండ్రా? ఇచ్చినాం కదా. మీరు 5,000 రూపాయలు ఇస్తే మేము 6,000 రూపాయలు ఇచ్చినాం. 7,500 రూపాయలు ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. తెలంగాణ ఆర్థిక పరిస్థితి అనుకూలితలే కాబట్టి 6,000 రూపాయలు ఇచ్చినాము. అదే రుణమాఫీ చేసినాము, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము. మీరు ఇంకా ఏం చెయ్యాలని చెప్తున్నారు విన్నాం. చరణ్ గారు విన్నాము. గ్రూప్ 13 సంవత్సరాలైంది గ్రూప్ నిర్వహించక 560 ఉద్యోగాలు గ్రూప్ నిర్వహించినాం. గ్రూప్ నిర్వహించినాం. గ్రూప్ 3, గ్రూప్ 4, టెట్, డిఎస్సి ఏజ్ పెంచినాం. ట్రాన్స్జెండర్లో అవకాశం కల్పించినాం. 24,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము. 2,000 ఆర్టీసీలో బస్సులు కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఇప్పటి వరకు దాదాపు 7,200 కోట్ల రూపాయలు మహిళల కోసం ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము. కాంగ్రెస్ మేము చేసినట్టు మీరేం చేసిరు? కాబట్టి ఖచ్చితంగా రెండోసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది. ఖచ్చితంగా 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. చరణ్ గారు, అసలు ఒకటి తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం ఏంటంటారు? చివరిగా మాట్లాడతాం. ఎందుకంటే అభివృద్ధితో పాటు రాజకీయ ప్రాధాన్యత పెంచుకోవడం, అలాగే తెలంగాణ జాతీయ స్థాయిలో ఎదగడం అనేది తెలంగాణ రైజింగ్ అంటారా? ఈ రైజింగ్ లో వీటన్నిటితో పాటు ఇది కూడా వస్తుందా? అదే మేడం, తెలంగాణ రైజింగ్ అనేది
2047 లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ 2037 వరకు $1 ట్రిలియన్, 2047 వరకు $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేరుకునే లక్ష్యంతో ముందుకు పోతాం. అదే కాకుండా రైజింగ్ అంటే వాసు గారు చూపిస్తున్నారు ఏంటో, వాసు గారు చూపిస్తున్నారు రైజింగ్ అంటే. ఇక వాళ్ళ ఆయన తాగుబోతుల తెలంగాణ అయింది, తిరుగుబోతుల తెలంగాణ, తెలంగాణ నిన్న దివాలా తీసిరు. తెలంగాణ రాష్ట్రంలో కనీసం 11 రోజుల నుంచి ఆర్బీఐ ఓడి తీసుకొచ్చి రాష్ట్రం నడిపే పరిస్థితి దిగజార్చింది. మేమేం చెప్తున్నాం, మేము విజన్ తో ముందుకు పోతా ఉన్నాం. రేరు అదే కాకుండా హైదరాబాద్ రైట్ ముగిద్దాం చరణ్ గారు, వాసు గారు. రైట్ ఫినిష్ చేస్తా ఉన్నాం. మేడం, మాకు ఎడ్యుకేషన్ మా విధానం ఏంటని చాలా స్పష్టంగా ప్రకటించబోతా ఉన్నాం. హెల్త్ లో మా విధానం ప్రకటించబోతా ఉన్నాం. కాకుండా హైదరాబాద్ నగరానికి సంబంధించి మహానగరం యొక్క ప్లానింగ్ తో ఏ విధంగా ముందు చెప్పబోతా ఉన్నాం. అదే కాకుండా అటవీ విస్తీర్ణం కావచ్చు, అదే కాకుండా స్పోర్ట్స్ కావచ్చు, అన్ని డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతా ఉంది. రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వాసుదేవ్ రెడ్డి గారికి, చరణ్ కౌశిక్ గారికి, వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి పార్టిసిపేట్ చేసినందుకు. సో కాంగ్రెస్ తెలంగాణ సబ్మిట్ 2047 విజన్ తో ముందుకు వెళ్తామని అంటోంది. మరి వచ్చే కాలంలో నిజంగా ఆ 2047 విజన్ ను